E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమిలి ఎన్నికలకు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అల్లు అర్జున్ అసలు మనిషేనా? అల్లు అర్జున్ పై అసెంబ్లీలో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. ఉత్తరాంధ్రలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన. రాజీనామా చేస్తా, వాళ్లకు కేటీఆర్ సవాల్. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది రాజ్యాంగ మూల స్వరూపానికి విరుద్ధమని, ఈ ఆలోచనలో తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ శుక్రవారం స్పష్టం చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకమే కాకుండా సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. జమిలి ఎన్నికలు నిర్వహించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో 272 మంది ఎంపీలను కూడబెట్టలేకపోయిన ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/200 మెజార్టీని ఎలా సమకూర్చుకుంటుందని జయరాం రమేష్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీస్ కేవలం ట్రైలర్ మాత్రమేనని జయరాం రమేష్ అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చైర్మన్ పై మళ్లీ విపక్షాలు అభిశంసన నోటీస్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ శనివారం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియామకమైంది. హోంమంత్రి అనిత, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటైంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఈ ఉపసంఘం ఉండనుంది. గత 3 రోజులుగా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట ఇలా నీటిపాలవడంతో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు 3 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బలమైన గాలులు వీచాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. సంధ్యా థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీలో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని, అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని సీఎం ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం బందోబస్తు కావాలంటూ దరఖాస్తు చేసిందని సీఎం వివరించారు. హీరో హీరోయిన్, సినీ నిర్మాత సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నట్టు చెప్పారు. 12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो. अरे भाई कहाँ है प्रोविजन? कहाँ से छोड़ू मैं? आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా ఇవ్వండి. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నారు. అదే విధంగా 2.5 నుంచి 5 లక్షల లోపు ఉన్నటువంటి రైతులు 11 లక్షల రైతులు ఉన్నారు. అదే విధంగా 5 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి రైతులు 4,72,000 ఉన్నారు. అధ్యక్ష, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు ఈ రాష్ట్రంలో కేవలం 64,000 మాత్రమే ఉన్నారు. మరి మన కొరకు అన్నం పెట్టేందుకు వ్యవసాయం చేసేటటువంటి ఈ రైతుకు 10 ఎకరాల పైన ఉంటే ఆలోచిస్తామనంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనని విరమించుకోండి. రైతుకు కులం లేదు అధ్యక్ష. రైతే, ఏ కులం ఉన్నా కూడా రైతే. కాబట్టి మీరు మిగతా విషయాలు ఆలోచించకుండా ఎన్ని ఎకరాలు ఎక్కువ వ్యవసాయం ఎవరు చేస్తారు అధ్యక్ష? వ్యవసాయాలు అంతా బాగలేవు అధ్యక్ష. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో కోతుల బెడదతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఏ పంట వేసినా కోతులు నాశనం చేస్తున్నాయని, దాంతో రైతులు పూర్తిగా పంట నష్టపోయి ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన గంటె లింగమూర్తి అనే రైతు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న పంట వేయడం జరిగింది. వేలాది కోతులు వచ్చి 10 నిమిషాల్లో 20 గుంటల మొక్కజొన్న చేనును ధ్వంసం చేశాయని రైతు రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకుముందు సంవత్సరాల్లో కోతుల బెడద ఇంత లేకుండేనని, ఈ సంవత్సరం కోతుల బెడద ఎక్కువైందని తెలిపారు.
పొందుతున్నాను. దాదాపుగా వ్యవసాయం లేకపోతే బతుకులేదు. గత 2 సంవత్సరాల కాంచె వ్యవసాయం అయితేనే ఇదే బాధ, ఇదే కోతులు యుద్ధం అయితేనే కావాలి కాసి మొత్తం ఒలలు కట్టి బిల్లలు కట్టి ఎంత కాపాడుకున్నా కూడా ఒలలు మొత్తం కట్ చేసి ఒలల కిందికి వెళ్ళి వచ్చి చుచ్చుకొని వచ్చి మొత్తం విధ్వంసం చేసి చేను నాశనం చేసినాయి. దాదాపుగా ఒక 20 గుంటల చేను నాశనం చేసినాయి. దాదాపుగా 1000 ఉంటాయి, 1000 కోతులు ఉంటాయి, మంద అది ఇన్నే ఉంటాయి. అట్లా పోతే 4 రోజులు పోతే మళ్ళీ 4 రోజులకు వస్తే రోజు కావాలి కాయలేక చచ్చి నిర్ధారణ లేకుండా కావాలి కాసుకున్నాయి. ఈ జీవనోపాధి పొందలేకపోతున్నాను. నాశనం అయితే పంట నష్టం జరిగింది బాగా. గవర్నమెంట్ దీన్ని గవర్నమెంట్ అది చేసి కోతులను ఎక్కడైనా అడవికి తోలేయగలరు, లేకపోతే ఎక్కడ పట్టించి ఎక్కడన్నా వదిలిపెట్టగలరు అని మా యొక్క మనవి. గింతని ఇది కోరుకుంటున్నాను. రైతులు మొత్తం చుట్టుపక్కల రైతులు అందరూ ఇదే బాధ. నేను ఒక్కనే కాదు, దాదాపుగా 10 మంది చుట్టుపక్కల చెరువు కట్టపుంటి మొత్తం నారాయణగిరి కరవపురం మొత్తం ఇదే బాధ. ఈ కోతుల గురించి మమ్మల్ని రక్షించగలరని కోరుకుంటున్నాను. నా పేరు గంటలింగమూర్తి గారు. మాది నారాయణగిరి విలేజ్. తండ్రి పేరు వెంకటయ్య. నేను వ్యవసాయ ఆధారంగా జీవనం సాగిస్తున్నాను. ఈ కోతులు దాదాపుగా 1500 కోతులు వచ్చి నా చేను మీద పడి మొత్తం విధ్వంసం చేసినాయి. గ్రామ పంచాయతీకి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా గ్రామ పంచాయతీ రెస్పాన్స్ లేదు. రోజు ఇది గత 2 సంవత్సరాల కాంచెలు ఇదే బాధ. కావాలి కాసి అలసిపోతాను. జస్ట్ ఒక 10 నిమిషాలు ఇంటికి అవి అన్నం తినద్దాన్ని పోయేవారికి వచ్చి ఈ 500 కోతులు దాడి మొత్తం మొక్కల చేనులో పడి విధ్వంసం చేసినాయి. దీనికి సరైన అధికారులు పట్టించుకోవాలి. ఈ గ్రామ పంచాయతీ పట్టించుకుంటలేదు, అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో బేడబుడగ జంగాలకు న్యాయం జరగలేదని, జంగాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర బేడబుడగ జంగాల సంఘం జనరల్ సెక్రటరీ తిరుపతయ్య ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హన్మకొండ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీ అఖ్తర్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. తెచ్చినటువంటి ఏబీసీడీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలుపరిచి జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఎస్సీ కమిషన్ గారిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలలో మాల మాదిగలు ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా 57 ఉపకులాలైనటువంటి మేము బేడబుడగ జంగాలం అత్యంత దయనీయమైనటువంటి దీనమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎట్లాంటి రాజ్యాధికారం కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మా కులంలో మా 57 కులాలలో లేకపోవడం ఇది శోచనీయంగా భావిస్తున్నాం మేము. ఇంకోటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలను అత్యధికంగా అనుభవించడంలో మేము చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పటికీ చాలా గూడాలలో మా వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దయనీయమైనటువంటి ఉపకులాలు ఏదైతే ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలను ఎట్లయితే తీసిరో ఎస్సీలో కూడా మేము చాలా మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్నాము, లాస్ట్ స్టేజ్లో ఉన్నాము. మాకు ఎట్లాంటి రాజ్యాంగ ఫలాలు కానీ రాజకీయ ఫలాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు అనుభవించట్లేదు. కావున మా కులానికి తక్షణమే మాతో పాటు ఇంకా 57 ఉపకులాలున్నాయి, వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి జనాభా ప్రాతిపదికన ఈ 57 కులాలను ఒక గ్రూప్లో చేర్చి జనాభా ప్రాతిపదికగా వీళ్ళకు తగిన న్యాయం కనుక చేసినట్లయితే మా జీవితాలు బాగుపడతాయి. అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాంగ ఫలాలను మేము కూడా అనుభవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు దాదాపు 75 ఏళ్ళు అవుతున్నటువంటి స్వాతంత్రం వచ్చి కూడా ఇంకా మేము దయనీయ పరిస్థితిలో ఉన్నాం. కావున ఈ 1 మెయిన్ కమిషన్ కనుక మేము వినియోగించుకున్నదంటే న్యాయంగా మాకు రావాల్సినటువంటి హక్కులను ఫలాలను మాకు ఇప్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జై బేడబుడగ జంగం, జై బేడబుడగ, జై పెద్ద గుసాయి తాత. తెలంగాణ రాష్ట్ర బేడబుడగ జంగ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 1 మెయిన్ కమిషన్ అయిన జడ్జి శ్రీ షమీం అఖ్తర్ గారికి ఉద్యోగస్తుల తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా బేడబుడగ సంఘాల ఉన్నత స్థితి గురించి వాళ్ళకి చేయడం జరిగింది. విద్య, వైద్యం, రాజకీయం 3 రంగాలలో మాకు ఎటువంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అదే విషయం మాకు దృష్టి తీసుకొచ్చి రావడం జరిగింది. మాకు విద్య గురించి మా సమీప గూడాలలో గురుకులాలు ఏర్పాటు చేస్తూ అవకాశం ఉన్న వారందరికీ KG to PGకి అవకాశం కల్పిస్తూ రాజకీయ రంగాలలో ఉన్నత స్థితికి తీసుకురావాలని మరియు వైద్యపరంగా ఎప్పుడు ఏం జరిగినా వారికి వారే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని మరియు
ఈ సంక్షేమ పథకాలు కానీ రాయితీలు కానీ ఎటువంటి జామీన్ లేకుండా కూడా కేటాయించాలని వారి పురోభివృద్ధికి అభివృద్ధి చేయాలని మనం విన్నవించుకున్నాం. అదేవిధంగా ఇంకొక మనది ఏమంటే ఏబిసిడి వర్గీకరణలో మేము ఒక ప్రతిపాదన చేశాం. ఉన్న 59 కులాలలో మాలా మనకి ఇద్దరు చేస్తే మిగతా 57 కులాలు ఉంటాయి. మాదిగ వారికి 5, మాలా వారికి 5% ఇస్తూ మిగతా 57 కులాలను బోయడబడి కింద కేటాయిస్తూ అందులో 5% కనుక ఇచ్చినట్లయితే ఇందులో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ఎక్కడైనా విద్యా అవకాశాలు కూడా ఈ విధంగా అవకాశాలు ఉంటాయి. ఏ రోజైనా అందులో కనుక రానట్లయితే మాకు డాక్టర్ పోస్ట్ వచ్చే వాళ్ళు వచ్చేటట్టుగా ముందుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా సమాజంలో అభివృద్ధి పరచుకుంటూ సమాజంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయిస్తూ మాకు వలస విధానాన్ని అరికట్టే మార్గం ఇది ఒక్క అవకాశం ఉంది. కనుక దీన్ని గ్రహిస్తూ ప్రభుత్వం మాపై శ్రద్ధ వహించాలని కోరుకుంటూ మీ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది. రైతులకు బేడీలు వేసిన చరిత్ర భారాసదేనని మంత్రి సీతక్క అన్నారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ బారా సహాయంలో 5 లక్షల జీతం తీసుకునేవారు కూడా రైతు బంధు తీసుకున్నారని తెలిపారు. గ్రామాల్లో పంట సాగు చేసిన పట్టాలు లేని వారికి రైతు బంధు రాలేదన్నారు. 10 ఏళ్లుగా రైతు బంధు ఎవరెవరికి ఎంతెంత వెళ్ళిందో వివరాలు బయటపెట్టాలని సీతక్క కోరారు. కౌలుదారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేని పేదలకు 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పాలన్నారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది, కానీ 10 మంది పేర్లు ఉంటాయి. అది బయట తీయండి. వాళ్ళకి ఇప్పుడు 5-6 లక్షల జీతాలు ఎత్తుకునేటోళ్ళు కూడా రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు. మీ హయాంలో గుట్టలో సాగులో లేకుండా తీసుకున్నారు. మాలాంటి ఏరియాలలో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ హయాంలో ₹1 రాలే, కానీ వాళ్ళు పంట పండించారు. మీరు ఇచ్చింది రైతు బంధు, రైతు పెట్టుబడి కాదు, పట్టా పెట్టుబడి ఇచ్చారు. పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు. కానీ కౌలు రైతులకు ఇయ్యలే, చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయ్యలే. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు. మీరు అనేక మందిని మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది, రుణమాఫీ కాదు. అది వడ్డీ మాఫీ. ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడంతో చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేము ఇచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్యువల్ కానేటువంటి పరిస్థితి వాస్తవం. అలాంటి వాళ్ళే ఆగింది. అది 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్ని బాగా చేసినాక 30,000 కోట్ల రైతుల రుణమాఫీ కాకుండా ఎట్లున్నాయి? మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, అన్ని చేసినాక మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది? ఎందుకు రుణాలు మిగిలినాయి? అది చెప్పండి. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా, మీరు 10 ఏళ్లలో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరేమిచ్చారు? ఓకే, 100 ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలి, లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇవ్వాలి అని అంటున్నారు. మరి పేదోడికి మీరు ఈ 10 ఏళ్లలో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే, కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు. కేటీఆర్ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు నమోదు చేసి నిందితునిగా చూపాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి కేసులు ముఖ్యం కాదు, ప్రజలకు వాస్తవాలు తెలవాలన్నది ముఖ్య ఉద్దేశం. ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదు. FAO సంస్థ చెప్పింది 55 కోట్లు ఇచ్చినట్లు. అప్పుడు ఈ ప్రభుత్వం వెనక్కి పోయింది. ఆ సంస్థని మాకు డబ్బులు ముట్టినాయి అని చెప్పిన తర్వాత ఇంకా అవినీతి ఎక్కడుంది? ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తే ఎందుకు పెట్టడం లేదు? చేతనైతే చర్చ పెట్టాలి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని ఫార్ములా ఈ రేసు కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తుంది. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్పై కుట్ర సాధించి ఆయనపై అక్రమ కేసులు పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుంది. నాయకుల పట్ల, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడము, కేసులు పెట్టడము, జైళ్లకు పంపించడము, ఈ కార్యక్రమాలు ప్రతినిత్యం అయిపోయినాయి. మీరందరూ చూస్తూ ఉన్నారు. సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల FIR అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైనరో స్పష్టంగా అర్థమవుతుంది. చోటే బై బడే బైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి, CBIకి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగులేటి నోరిప్పడు.
అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. ఇక్కడ 18 నాడు కేసు పెడతారు, 19 ఎఫ్ఐఆర్ అవుతుంది, 20 నాడు ఈడీ అడుగుతుంది. దీని వెనుక ఏముందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. ఈ కేటీఆర్ హరీష్ రావు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష 1000 మందిని సోషల్ మీడియా టీంలు పెట్టుకొని మన ప్రభుత్వం పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల లోపల అభూత కల్పనలు చేస్తున్నారు అధ్యక్ష. జమిలీ ఎన్నికలకు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అల్లు అర్జున్ అసలు మనిషేనా? అల్లు అర్జున్పై అసెంబ్లీలో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. ఉత్తరాంధ్రలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన. రాజీనామా చేస్తా, వాళ్లకు కేటీఆర్ సవాల్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.